ఏం చూద్దామంటే ఎలక్ట్రిసిటీలోనే కొంచెం ఇంకా చాప్టర్ చూద్దాము. కొన్ని చిన్న చిన్న టాపిక్స్ చూద్దాం. ఈఎస్సిఓ అనే కంపెనీ పెట్టారు, ఎనర్జీ సర్వీస్ కంపెనీ. ఇది ఈఎస్సిఓ ఈ కంపెనీ ఎందుకు ఎనర్జీ సర్వీస్ కంపెనీ అని పెట్టారు? ఎనర్జీ ఎఫిషియన్సీని లార్జ్ కమర్షియల్ బిల్డింగ్స్లో ప్రమోట్ చేయడానికి. అజయ్ అని ఇంకొకటి ఏంటంటే అటల్ జ్యోతి యోజన పెట్టారు. ఫ్రీ సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇస్తారు, ఎల్ఈడి స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో. ఇంకొక అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా, అండమాన్ నికోబార్, లక్షద్వీప్లో కూడా. ఫండింగ్ ఎక్కడికి వస్తుందంటే ఎంఎన్ఆర్ఈ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ న్యాచురల్ రిన్యూవబుల్ ఎనర్జీకి వెళ్ళి వస్తుంది. ఇంకొకటి ఎంపీ ల్యాడ్స్కి వెళ్ళి కూడా ఇస్తారు. సాతి, SAATHI, ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. మనీ ఎవరికి ఇస్తుంది అంటే EESLకి ఇస్తుంది. వాళ్ళు ఎనర్జీ ఎఫిషియెంట్ ఇన్స్ట్రుమెంట్స్, స్మాల్ అండ్ మీడియం పవర్ లూమ్స్ వాళ్ళకు ఇస్తారు అన్నట్టు. స్టార్ లేబుల్, ఇది కస్టమర్కి హెల్ప్ చేయడానికి, ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లియన్సెస్ వాడడానికి. స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ EESLఏ చేస్తుంది. డిస్కామ్స్కి స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ పెట్టడానికి ఉంటుంది. IT ఎనేబుల్డ్ మానిటరింగ్, నో నీడ్ టు మాన్యువల్లీ రీడ్ ద మీటర్స్. పవర్ థెఫ్ట్ డిఫికల్ట్. FCIకి ఏదైతే సర్ప్లస్ రైస్ ఉంటుందో దాన్ని ఇథనాల్ ప్రొడక్షన్కి వాడడానికి ఉంటుంది. ఉన్నతి, UNNATE, ఇది BE's నేషనల్ స్ట్రాటజీ డాక్యుమెంట్, అన్లాకింగ్ నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ పొటెన్షియల్ ఫర్ డెవలపింగ్ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ నేషన్. బిల్డింగ్స్, BE's ఎకోనివాస్ సంహిత, మినిమం ఎనర్జీ కన్సర్వేషన్ స్టాండర్డ్స్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్. EESL's బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్, బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్ కమర్షియల్ బిల్డింగ్స్కి. ఇది ఎకోనివాస్ సంహిత ఏమో రెసిడెన్షియల్కి. ఇంకొకటి సింప్లిఫైడ్ డిజిటల్ హ్యాండ్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ MSMEs పెట్టేది ఒక పోర్టల్, సిద్ధి, SIDHI అని. నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ రిపోర్ట్స్ ఏంటి అంటే వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021, అది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్ చేసింది. వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్ చేసింది. లార్జెస్ట్ కన్స్యూమర్ ఎవరు అంటే చైనా ఇప్పుడు ఎక్కువ వాడేది, తర్వాత USA, తర్వాత యూరోపియన్ యూనియన్, తర్వాత ఇండియా థర్డ్ ప్లేస్కి వెళ్తుంది ఫ్యూచర్లో. డొమెస్టిక్ అండ్ ఆయిల్ గ్యాస్ ప్రొడక్షన్ సరిపోవట్లేదు, సో ఇండియాస్ ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది, హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది. టు మెజర్ కంట్రీస్ ఆన్ హౌ మచ్ CO2 ఆర్ పొల్యూషన్ ఈజ్ జనరేటెడ్ వైల్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ, ఆ కంట్రీ సీరియస్ ఉందా లేదా అని చెప్పి. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ ఇవి టాప్ ఉన్నాయి. ఇండియా చాలా వెనుకబడింది, 74th. వరల్డ్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ అవుట్లుక్, ఇది ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, హెడ్ క్వార్టర్ వచ్చేసి అబుదుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంది. ఇండియా ఎనర్జీ అవుట్లుక్, ఇది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ OECD ఫ్రేమ్వర్క్ కింద సెటప్ చేశారు, ప్యారిస్లో ఉంది. ఇండియా ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్. లార్జెస్ట్ ఎనర్జీ కన్స్యూమింగ్ కంట్రీస్ వచ్చేసి చైనా, USA, EU, ఇండియా. ఇండియా విల్ రీప్లేస్ EU as థర్డ్ లార్జెస్ట్. ఇండియాస్ ఫ్యూల్ ఇంపోర్ట్ బిల్ విల్ బికమ్ చాలా ఎక్కువ అవుతుంది. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్, ఇది పవర్ మినిస్ట్రీస్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ అసోసియేషన్ విత్ నాన్ ప్రాఫిట్ బాడీ కాల్డ్ AEEE, అలియన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకనామీ వాళ్ళతో ఇస్తుంది అన్నట్టు స్టేట్ ఎనర్జీ. ఇండియా ఎనర్జీ అవుట్లుక్ వచ్చేసి ఇచ్చేది ఎవరు అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇండియా ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇది అన్నట్టు.